హలో వెల్కమ్ టు అరుణ ఛానల్. ఈరోజు నేను కారపప్పలు చేసుకుంటున్నాండి. అందుకు గాను పల్లీలు, ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు, కొన్ని నువ్వులు, నల్లయి అందుబాటులో ఉన్నాయి కాబట్టి నల్లయి వేసుకున్నాను. ఇంగువ, కొద్దిగంత ఇంగువ, జీలకర్ర, ఇవి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వేసి మసాలా పెట్టుకున్న వాటర్. ఇవి కొన్ని పోసుకుంటా ఇప్పుడు కలుపుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న, కొత్తిమీర, పుదీనా, అల్లం లైట్గా వేడి చేసుకున్నా అన్నమాట. ఇది ఉన్నాయి కదా, ఇవి ఇందులోనే వేసేసుకున్నాం. ఇందులోకి రసం బాగా వస్తుందని అట్లా నీళ్ళు పోసి వేడి చేసుకొని ఆ వేడి వాటర్తో పోసుకుంటే బాగుంటుందని అందులోనే సోడా కూడా వేసుకున్నాండి. కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా అప్పలు ఒత్తుకొని అలా వేసేసుకుందాం. నూనె వేడి అవుతుంది కదా, ఈలోపు మనం అప్పలు ఒత్తుకుందాం. ఈ కవర్ కింద నూనె రాసుకొని చిన్నగా ఒత్తుకుంటున్నా, అంటే చిన్న సైజులో. నూనెలో వేసేసుకుందాం. ఇంకా
ఇంతేనండి కారపప్పలు చేసుకునేది. అవి కొత్తిమీర పుదీనా అట్లే ఎందుకు వేయలేదంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే పంటికి తగలగానే పీకి పారేస్తారు. ఇట్లా మనం వాటర్లో మంచిగా రసం దిగిందాక పోస్తే బాగుంటుంది అని, హెల్త్కి కూడా మంచిదని అట్లా చేసిన అన్నమాట. ఈ కారపప్పలు చేసే దాంట్లో అదొక వెరైటీ. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి అరుణ ఛానల్కి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. మరి ఫ్రెండ్స్, నేను వెళ్ళాక చెప్పడం మర్చిపోయినా, ఇందులో ఆనియన్స్ వేయడం స్కిప్ అది వీడియోలో పడలేదు. ఆనియన్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అక్కడక్కడ కనపడుతున్నాయి చూడండి ఆనియన్స్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ వేసిన క్లిప్పు మిస్ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్? కారపప్పలు చేసుకొని తినండి, చలికాలం సూపర్గా ఉంటాయి. చూడండి, పప్పులు ఎక్కువ వేసుకున్నా కాబట్టి. సూపర్ ఉన్నాయండి. అల్లం, పుదీనా, వాటరు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసిన కదా, మస్తు టేస్ట్ అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.